In the second experiment, digitalization of attribute table creation, digitalization and attribute table creation. In this, a second experiment is this. Now I am opening QGIS. After that I am opening layers. Layers lo create layer. క్రియేట్ లేయర్లో నేను లేయర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నేను యాడ్ చేయాలి. ఏదైతే జియో రిఫరెన్స్డ్ టోపో షీట్ ఉందో దాన్ని నేను యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో మనం సేవ్ చేసాం ఒక లొకేషన్లో. ఎక్కడ సేవ్ చేసాం? ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 అనే చోట మనం సేవ్ చేసాం కాబట్టి నేను ఆ ఫైల్ని నేను ఇవ్వాలి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 దగ్గర మనం ఏమైనా సేవ్ చేసాం? జియో అని సేవ్ చేసాము. ఇది మన ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2లో ఇక్కడ సేవ్ చేసాం కాబట్టి దీన్ని తీసుకొని ఓపెన్ క్లిక్ చేసాం. ఓపెన్ క్లిక్ చేసేసి నేను జస్ట్ యాడ్ అని ఒకసారి క్లిక్ చేశాను. యాడ్ అని క్లిక్ చేసి సింగిల్ టైం మాత్రమే క్లిక్ చేయాలి. దీన్ని జస్ట్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నాకు జియో రెఫరెన్స్ మ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను యాడ్ చేసిన మ్యాప్ పర్ఫెక్ట్గా ఉందా లేదా నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఈ మ్యాప్ చూడండి, ఎగ్జాక్ట్గా నేను ఈ సెంటర్లో ప్లేస్ చేస్తే వచ్చింది 79.45 కరెక్టే కదా, 18.00 కరెక్టే కదా. అంటే నేను తీసుకున్న టోపో షీట్ పర్ఫెక్ట్గా జియో రెఫరెన్స్ అయిన టోపో షీట్. దీనిలో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే షేప్ ఫైల్ క్రియేషన్ చేయాలి. షేప్ ఫైల్ క్రియేషన్ చేయాలంటే లేయర్స్, క్రియేట్ లేయర్, క్రియేట్ న్యూ షేప్ ఫైల్ లేయర్. నేను షేప్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి న్యూ షేప్ ఫైల్ లేయర్కి వచ్చాం. ఇప్పుడు ఆ షేప్ ఫైల్కి నేమ్ ఎక్కడ ఇవ్వాలి, ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి అనేది మనం డిసైడ్ అవుతాం. ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు నేను ఎక్కడ ఎక్స్పెరిమెంట్ 2లో నేను షేప్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ 2లో నేను షేప్ ఫైల్ ఏం క్రియేట్ చేస్తానంటే విలేజ్. నేను విజిఎన్ షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను. మీరు విలేజ్ అని ఫుల్గా నేమ్ని టైప్ చేయండి. నేను విలేజ్ షేప్ ఫైల్ అనేదాన్ని చేయాలి. ఇక్కడ వచ్చేసింది చూడండి, యూజరు, ఈ డీటెయిల్స్ మొత్తం వచ్చాయి. దీనిలో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2లో విజీ అనే షేప్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. నేను షేప్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలి, ఏ కోఆర్డినేట్ సిస్టమ్ పైన నేను షేప్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అనేది తెలియాలి. ఇప్పుడు WGS 1984 UTM జోన్ 44N ఉంది కదా, సేమ్ దానిలోనే క్రియేట్ చేయాలి. నేను ఇక్కడ నాకు సెర్చ్ చేయడం కష్టం. యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఉంటాయి, కోఆర్డినేట్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్ మొత్తంలో ఇలా స్క్రోల్ చేస్తూ నాకు చెక్ చేయడం కష్టం. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెర్చ్లో 44N అని టైప్ చేశాను. 44N అంటే ఇక్కడ చూడండి, WGS 84 UTM జోన్ 44N అని వచ్చింది. అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లైన్ అనేది ఇండియా మీద ఫాలో అయింది. కాబట్టి అంటే ఆ స్ట్రిప్ డేటా అనేది అక్కడ నుంచి నేను షేప్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి దాన్ని ఓకే చేశాను. అంటే అక్కడ షేప్ ఫైల్ ఎక్కడ ఇవ్వాలి అనేది నేను చేసేసాను. షేప్ ఫైల్ నేమ్ ఆఫ్ ద విలేజ్ అని టైప్ చేయాలి. నేమ్ ఆఫ్ ద విలేజ్ అనేది ఏంటి, స్ట్రింగ్ కదా. నేమ్ ఆఫ్ ద విలేజ్ అనేది స్ట్రింగ్ అంటే టెక్స్ట్. నేను టెక్స్ట్ టైప్ చేయాలి కాబట్టి నేను జస్ట్ నేమ్ అని ఇచ్చాను. అంటే విలేజ్ నేమ్ అనేది మనకి స్ట్రింగ్, దానికి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలనేది నేను ఇక్కడ 80 ఇచ్చాను. అంటే దాని లెంత్, నేమ్లో నేమ్ ఎంత లెంత్ ఉండొచ్చు, 80 వరకు ఉండొచ్చు అని చెప్పి నేను ఇచ్చాను. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను జస్ట్ యాడ్ ఫీల్డ్స్. ఇప్పుడు వచ్చిన చూడండి, నేమ్, స్ట్రింగ్ ఎంత ఉండాలనేది నేను ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేశాను, ఈ నేమ్ అని ఇచ్చిన తర్వాత దీన్ని యాడ్ చేశాను. జనరేషన్ టైప్ నాకేం కావాలి, పాయింట్ కావాలి. విలేజ్ అనేది నేను పాయింట్లో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, పాయింట్ షేప్ ఫైల్ చేద్దాం
అని తీసుకున్నాం. పాయింట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అని క్లిక్ చేశాను. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు విజీ అనే ఫైల్ ఒకటి జనరేట్ అయింది కదా, అంటే విలేజ్ నేమ్. ఇక్కడ మనం విలేజెస్ని నేను జియో రిఫరెన్స్ అనే విలేజెస్ని నేను షేప్ ఫైల్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాను. షేప్ ఫైల్స్ క్రియేట్ చేయడాన్నే డిజిటలైజేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ షేప్ ఫైల్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తూ టాగుల్ ఎడిటింగ్ అనే పాయింట్కి వెళ్తాను. టాగుల్ ఎడిటింగ్ని క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఏ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పాయింట్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ నేమ్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ID1 నేమ్ ఆఫ్ ద విలేజ్ని ఇక్కడ టైప్ చేయాలి. నేమ్ ఆఫ్ ద విలేజ్ ఏముంది చూడండి, వెల్లంపల్లి అని టైప్ చేసి జస్ట్ ఓకే చెప్పాను. అంటే మన క్యారెక్టర్స్ మనం 80 వరకు లెంత్ ఇచ్చాం కాబట్టి మనం అంత పెద్ద నేమ్ కూడా వెల్లంపల్లి చేశారు. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అలాగే ఒక 5 విలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. టు ద మ్యాక్స్ మీరు ఏదైనా ఒక కార్నర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది కాబట్టి ఈ కార్నర్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్ నేమ్ ఓకే. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ విలేజ్ని సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ విలేజ్ని కూడా ఎక్కువ డిస్టెన్స్లో సెలెక్ట్ చేయదు, మీరు మినిమం 5 విలేజెస్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ విలేజ్ని సెలెక్ట్ చేద్దాం. 3 ID3 నేమ్ ఆఫ్ ద విలేజ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద విలేజ్ టైప్ చేసాము. ఇప్పుడు ఎన్ని విలేజెస్ ఇచ్చాం మనం? 3 విలేజెస్ ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక విలేజ్ని సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ విలేజ్ ID4 నేమ్ టైప్ చేసాం. ఓకే. నెక్స్ట్ అలానే ఇంకో విలేజ్ సెలెక్ట్ చేసుకుందాం. విలేజ్ సెలెక్ట్ చేద్దాం. ఇలా విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మనం డిజిటలైజ్ చేసాం. ఈ డిజిటలైజ్ చేశాక డిజిటలైజేషన్లో యాట్రిబ్యూట్ టేబుల్స్ అసలు ఎలా ఉంటాయి, యాట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి అనేదాన్ని మనం చెక్ చేయాలి. ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ షేప్ ఫైల్ దగ్గరికి వెళ్ళిపోయి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్, ఇదిగోండి మీ విలేజ్ ఐడీస్ అండ్ నేమ్స్ అన్నీ వచ్చాయి. ఓకేనా, ఇలా మనం విలేజ్ నేమ్ ఇవ్వచ్చు, ఒక రఫ్ ఎస్టిమేషన్ పాపులేషన్ ఇవ్వచ్చు, పాపులేషన్ని చేయొచ్చు, ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ మనం ఇలా యాట్రిబ్యూట్ టేబుల్లో మనం విలేజ్ నేమ్, పాపులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పాపులేషన్ హై పాపులేషన్ ఏరియాస్, లో పాపులేషన్ ఏరియాస్ ఇలా ఫిల్టర్స్ చేసుకోవాలంటే ఇలా యాట్రిబ్యూట్ టేబుల్లో మనం చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా యాట్రిబ్యూట్ని మీరు యాడ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే యాడ్ ఫీల్డ్ అని క్లిక్ చేయాలి. యాడ్ ఫీల్డ్ అని క్లిక్ చేసి ఏ ఫీల్డ్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్
పాపులేషన్ని పిఓపి అని తీసుకున్నాను. అక్కడ నేను ఇంటీజర్ని యూజ్ చేయాలి, ఎందుకంటే నేను వాల్యూని మెన్షన్ చేస్తాను కాబట్టి ఇంటీజర్ తీసుకోవాలి. దాని లెంత్ వచ్చేసి నేను 10 అని ఇచ్చాను. ఓకే చేశాను. ఓకే చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది కదా. ఇక్కడ నాకు నచ్చిన వాల్యూ నేను ఎంటర్ చేయొచ్చు, లేదంటే జస్ట్ నా వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ ఈ యారోస్ని యూజ్ చేసుకొని చేసేయచ్చు. అలా మనకి నచ్చిన పాపులేషన్ని మనం ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి దాన్ని బట్టి హై డెన్స్ పాపులేషన్, లో డెన్స్ పాపులేషన్ అని చెప్పేసి అలా గవర్నమెంట్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం అట్రిబ్యూట్ టేబుల్లో నుంచి జనరేట్ చేయొచ్చు. ఇది మనం ఫస్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్లో ఉన్న దానిలో డిజిటలైజేషన్ అండ్ అట్రిబ్యూట్స్ అనే దానికి వస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నేను ఇది ఒక లేఅవుట్లో నేను రిప్రజెంట్ చేయాలి. జస్ట్ నేను ఇలా ఇచ్చేస్తే మ్యాప్ కరెక్ట్ కాదు కదా. దీన్ని ఒక లేఅవుట్లో ఉండాలి కాబట్టి నాకు జస్ట్ పాయింట్స్ మాత్రమే రిప్రజెంట్ అవ్వాలి. అందుకని పాయింట్స్ని తీసుకున్నాను. దీన్ని ఒక లేఅవుట్లో పెట్టాలి కాబట్టి ప్రాజెక్ట్ న్యూ ప్రింట్ లేఅవుట్ని క్లిక్ చేసినప్పుడు ఆ న్యూ ప్రింట్ లేఅవుట్ని నేను విజీ అని తీసుకున్నాను. విజీ మీన్స్ విలేజ్ అని తీసుకున్నాను. ఈ విలేజ్ అని తీసుకున్న దానిలో యాడ్ మ్యాప్కి వెళ్ళాలి. యాడ్ మ్యాప్కి వెళ్ళి మ్యాప్ని నేను యాడ్ చేయాలి. మ్యాప్ని యాడ్ చేసిన తర్వాత ఇవి మరి షార్ట్గా కనిపించినాయి, ఒకే ఏరియాలో కాన్సన్ట్రేట్ అయినట్టు ఉన్నాయి కాబట్టి దాన్ని నేను చేంజ్ చేసుకోవాలి కనుక నేను దాన్ని ఏం చేశానంటే జూమ్ చేసి నాకు ఎలా అయితే ప్లేస్ అయి ఉంటే బెస్ట్ అనుకున్నానో దాని డిస్ట్రిబ్యూషన్ని పర్ఫెక్ట్గా నేను ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కేల్ తీసుకున్నాను. స్కేల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ నార్త్ యారో టాప్ ఆఫ్ ద రైట్ కార్నర్లో నార్త్ యారోని యాడ్ చేయాలి. నెక్స్ట్ లెజెండ్ అంటే డీటెయిల్స్, నువ్వు ఏ డీటెయిల్స్ అయితే ఉండాలి అనుకుంటున్నావు మ్యాప్లో ఆ డీటెయిల్స్ని ఇలా ప్లేస్ చేయాలి. అది విలేజ్ అని ప్లేస్ చేసాం. ఇది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ టు ఇమేజ్ అని క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ టు ఇమేజ్ అని క్లిక్ చేసి నువ్వు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నావో ఆ లొకేషన్కి వెళ్ళాలి. డెస్క్టాప్లో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2లో నేను సేవ్ చేయాలనుకుంటున్నాను విజీ అనే దాన్ని సేవ్ చేశాను. ఓకేనా, అలా సేవ్ చేసి సేవ్ అని కొట్టేశాను. ఇప్పుడు నాకు ఆ షీట్ అక్కడ సేవ్ అయిపోయింది. ఆ సేవ్ అయిపోయిన దాన్ని ప్రింట్ తీసి మీరు రికార్డులో సబ్మిట్ చేయాలి.